మంథని నియోజకవర్గంలో ప్రస్తుత మంథని శాసనసభ్యులు పెద్దలు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాత శ్రీధర్ బాబు గారిపైన వారి సోదరుడైన సీనుబాబు గారిపైన నిరాధారమైన ఆరోపణలు చేసిన కాటారం మండలానికి సంబంధించిన చల్లా నారాయణ రెడ్డి గారి వ్యాఖ్యలను ఖండించడానికి ఈరోజు రామగిరి మండలంలోని మంథని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో పాల్పంచుకుంటున్న నాతో పాటు పెద్దలు ఎల్ఏ రామూర్తి గారు, మండల పార్టీ రామగిరి మండల అధ్యక్షులు పెద్దలు రొడ్డబాపన్న గారు, రామగిరి మండల బీసీసీఎల్ అధ్యక్షులు బండారి సదానందం గారు, మాజీ ఎంపీటీసీ సభ్యులు తీగల స్వప్న సమ్మయ్య గారు, చాంద్ పాషా గారు, గొర్రె నరేష్ గారు, అలాగే కమాన్పూర్ మండలానికి సంబంధించిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు అంబీర్ శ్రీనివాస్ గారు, నవీన్ గారు, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ముక్త కంఠంతో ఖండించడానికి కొరకు ఈరోజు ఇక్కడ పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, నారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అనుచితమైనవి, నిరాధారమైనవి. మంథని నియోజకవర్గంలో మా నాయకులు శ్రీధర్ బాబు గారు, వారి సోదరులు సీనుబాబు గారు, వారి వ్యక్తిత్వాలు ఏంటో మంథని నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. కేవలం నారాయణ రెడ్డి కుట్రపూరితంగానే కుట్ర పన్నీరు అని చెప్పనే మాటలు చెప్తా ఉన్నారు. ఒకవేళ కుట్రపూరితంగా కుట్ర పన్నితే నువ్వు ఏ రోజైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నాకు శ్రీధర్ బాబు గారు చెప్పిండ్రు, సీనుబాబు గారు చెప్పిండ్రు అని చెప్పని నేను ఒక స్కూల్ బస్సుని తీసుకొని పోయి 40 మందిని తీసుకొని పోయి అక్కడికి చేరడం జరిగింది అని చెప్పని చెప్తా ఉన్నావు. కాంగ్రెస్ పార్టీలో నువ్వు ఉన్నది ఎప్పుడు? కాంగ్రెస్ పార్టీని వీడి సంవత్సరాలు గడుస్తూ ఉన్నది. మరి ఇన్ని సంవత్సరాలల్లో లేని సోయి ఇప్పుడెట్లా వచ్చింది నీకు? ఒకవేళ అదే నిజమైతే కాంగ్రెస్ పార్టీని వీడిన వెంటనే ఎందుకు చెప్పలేదు? ఈరోజు బీఆర్ఎస్ నాయకులు పుట్టమదును అణిచివేయాలనే ధోరణితో మా నాయకులకు ఎలాంటి ఆలోచన లేదు. మా నాయకులది అభివృద్ధి సంక్షేమం ఆలోచన తప్ప మర్డర్లో జయించాలనే నైజం కాదు. ఈ ప్రాంతంలో అలజడులు సృష్టించే విధంగా కొద్దిమంది ఉన్నా కూడా శాంతితో ఉండాలని చెప్పనే భావనతోటి కాంగ్రెస్ పార్టీలో శ్రీధర్ బాబు గారితో మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కూడా మా నాయకుని అడుగుజాడలో నడుస్తూ ఉన్నాం. కాబట్టి నారాయణ రెడ్డికి ఒకటే చెప్పదలుచుకున్నా, కాంగ్రెస్ పార్టీలో శ్రీధర్ బాబు గారితో అంచెలంచెలుగా ఎదిగి 4-5 పర్యాయాలు పదవులు అనుభవించి, అదేవిధంగా పుట్ట మధు కూడా 4-5 పర్యాయాలు శ్రీధర్ బాబు గారు, శ్రీపాదరావు గారితో పదవులు అనుభవించి ఇతర పార్టీలలోకి వెళ్ళి మీరు ఇప్పుడు మిలాఖత్ అయ్యి ప్రజలను తప్పుదోవే పట్టించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే బాగుండదని చెప్పని హెచ్చరిస్తున్నాను.